వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరొక కీలకమైనటువంటి మలుపు. ఇందులో నిందితులుగా ఉన్నటువంటి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె సునీత్ దాఖలు చేసినటువంటి కేసులో అవినాష్ రెడ్డి, సిబిఐ అప్రూవర్ దస్తగిరిలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇందులో నిందితుడిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యారెడ్డి జైలుకెళ్లి అప్రూవర్ దస్తగిరిని బెదిరించాడన్నటువంటి కేసులో ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని సునీత విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. వివేక మాజీ పిఏ ఎంవి కృష్ణారెడ్డి తమ మీద దాఖలు చేసిన ప్రైవేట్ కేసును కొట్టేయాలని కోరుతూ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి దంపతులు, సిబిఐ అధికారి రామ్ సింగ్ దాఖలు చేసిన కేసుల్లో కూడా కృష్ణారెడ్డి ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. మంగళవారం 4 కేసుల మీద విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రాజశేఖర రెడ్డి దంపతులు, రామ్ సింగ్ దాఖలు చేసినటువంటి కేసుల విచారణ ఫిబ్రవరి 24కి, డి శివశంకర్ రెడ్డి అవినాష్ల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత దాఖలు చేసినటువంటి కేసు విచారణ మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. అంటే దాదాపుగా 5 నెలలు, ఇది నవంబర్ కాదు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల సంబంధించినటువంటి అంశం. ఓవరాల్గా ఇందులో విచారణల సందర్భంగా సిద్ధార్థ లోద్రా వాదించారు. నర్రా రాజశేఖర రెడ్డి తరపున వాదనలు వినిపిస్తూ బాధితులమైంది మా వాళ్లే, అట్లాంటప్పుడు బాధితుల మీదనే కేసు పెట్టారు అన్నటువంటి ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలో నోటీసులు ఏమవుతుంది, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా తేలాల్సి ఉంది.